మీరు ఇప్పుడు చదువుతున్నారు లేదా వింటున్నారు అంటే ఒక్క విషయం మాత్రం నిజం. మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోంది. అది మీకు తెలుసు. మీ మనస్కు తెలుసు. మీ ఆత్మకు తెలుసు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. సింహం రాశివారికి ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు జీవితంలో ఎప్పుడూ వినలేదు. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది మీ రాశికి విధి రాసిన ఒక అద్భుతమైన అధ్యాయం. మీకు తెలుసా సింహం రాశి అంటే ఏమిటో? సింహం రాశి అంటే తేజస్సు. సింహం రాశి అంటే శక్తి. సింహం రాశి అంటే గర్వంగా నిలబడే ఒక రాజు యొక్క గుండె. అలాంటి మీ రాశిలోకి ఇప్పుడు ఒక గ్రహరాజు ప్రవేశిస్తున్నాడు. మీ జీవితం సర్వం మారిపోతుందని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఆగండి. మీరు గత కొన్ని నెలలుగా చాలా అలసిపోయారు కదా? చాలా కష్టపడ్డారు కదా? ఒక్కోసారి అనిపించిందా నా కష్టాలకు ఎప్పటికైనా ముగింపు వస్తుందా అని? ఒక్కోసారి రాత్రిపూట మీరు ఒంటరిగా ఆలోచిస్తుంటారా, ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు అని? ఆ బాధ నాకు అర్థమవుతోంది. కాని వినండి, ఆ కష్టాల కాలం ఇప్పుడు ముగుస్తోంది. గ్రహాలు మారుతున్నాయి. మీ అదృష్టం తిరుగుతోంది. ఇది నేను చెప్పడం లేదు. ఆకాశంలో గ్రహాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను. 150 సంవత్సరాలకు పిదప, అవును, 150 సంవత్సరాలకు పిదప ఒక అపూర్వమైన గ్రహశక్తి మీ సింహం రాశిపై పడుతోంది. ఈ శక్తిని మీ తాత ముత్తాతలు చూశారు. వారి జీవితాలు ఆ శక్తి వల్ల మారాయి. ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇది మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే సువర్ణ అవకాశం. దీన్ని పోగొట్టుకోవద్దు. గురువు గ్రహం. జ్యోతిష్యంలో దీన్ని గ్రహగురువు అంటారు. దేవగురువు అంటారు. ఈ గురువు ఇప్పుడు మీ రాశి దిశగా కదులుతున్నాడు. గురువు ఎక్కడ పడతాడో అక్కడ వెలుతురు వస్తుంది. గురువు ఎక్కడ చూస్తాడో అక్కడ అనుగ్రహం కురుస్తుంది. సింహం రాశివారికి గురువు ప్రభావం అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు. ఇది ఒక పూర్తి జీవిత పరివర్తన. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ఆ రోజు ఇప్పుడు వస్తోంది. శని మహారాజు. ఆయన కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక విచిత్రమైన పాత్ర పోషిస్తున్నాడు. శని అంటే కష్టాలు మాత్రమే అని అనుకోవద్దు. శని అంటే న్యాయం. శని అంటే మీరు పడిన కష్టాలకు తగిన ఫలమిచ్చే గ్రహం. మీరు నిజాయితీగా శ్రమించారా? అయితే శని మీకు బహుమతి ఇస్తాడు. మీరు ఓర్పుతో ఎదురుచూసారా? అయితే శని మీకు అన్నీ ఒక్కసారిగా ఇస్తాడు. ఇప్పుడు శని మీకు అలాంటి కాలంలోకి తీసుకువెళ్తున్నాడు. రాహువు మరియు కేతువు, ఈ రెండు గ్రహాల శక్తి మీ జీవితంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నాయి. రాహువు అంటే అనూహ్యమైన మార్పులు. రాహువు అంటే ఊహించని అవకాశాలు. కేతువు అంటే ఆధ్యాత్మిక జాగృతి. కేతువు అంటే లోపల ఉన్న శక్తి బయటకు వచ్చే సమయం. ఈ రెండు కలిసి మీ సింహం రాశిపై పనిచేస్తున్నప్పుడు మీ జీవితంలో ఏమి జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. గ్రహ సంచారం అంటే ఏమిటో మీకు తెలుసా? గ్రహాలు ఆకాశంలో తమ స్థానాలు మారుస్తాయి. ప్రతి మార్పు భూమిపై ఉన్న మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇది శాస్త్రం. ఇది వేల సంవత్సరాల జ్ఞానం. మన పూర్వులు దీన్ని కనిపెట్టారు. మన ఋషులు దీన్ని మనకు ఇచ్చారు. ఇప్పుడు ఆ జ్ఞానం మీకు ఉపయోగపడుతోంది. మీరు సింహం రాశిలో పుట్టినందుకు ఈ సమయం మీకు ఒక వరం లాంటిది. గ్రహ దిశ మారినప్పుడు జీవితం మారుతుంది. ఇది అందరికీ ఒకేలా ఉండదు. ప్రతి రాశికి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. సింహం రాశివారికి ఈ సమయం ఒక పెద్ద తుఫాన్ తర్వాత వచ్చే ప్రశాంతత లాంటిది. ఒక చీకటి రాత్రి తర్వాత వచ్చే తెల్లవారు లాంటిది. మీరు ఇప్పటివరకు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఆనందం వస్తోంది. మీరు ఇప్పటివరకు చేసిన ప్రతి కష్టానికి
ఇప్పుడు ఫలం వస్తోంది. కానీ వినండి, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అడుత్త కొన్ని నాళ్లలో జరగబోయే సంఘటనలు మీ జీవితాన్ని సర్వం మార్చేవి. మీరు సిద్ధంగా ఉండాలి. మీ మనసు సిద్ధంగా ఉండాలి. మీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ శక్తి మీకు పూర్తిగా వర్తిస్తుంది. ఈ కట్టం చాలా విచిత్రమైనది. ఒకవైపు శక్తి, మరోవైపు సవాలు. ఒకవైపు అవకాశం, మరోవైపు పరీక్ష. జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మనకు అన్నీ ఒకేసారి ఇవ్వదు. కొంచెం ఇస్తుంది, పరీక్షిస్తుంది. మనం నిలబడతామా అని చూస్తుంది. మనం నిలబడితే మరింత ఇస్తుంది. సింహం రాశివారు ఎప్పుడూ నిలబడతారు. ఎందుకంటే మీరు సింహం. మీరు వంగరు. మీరు విరగరు. అడుత్త 15 నాళ్ళు. ఈ నాళ్ళు మీకు చాలా ముఖ్యమైనవి. ఈ 15 నాళ్లలో మీ జీవితంలో అనేక విత్తనాలు నాటబడతాయి. ఆ విత్తనాలు తర్వాత పెద్ద వృక్షాలు అవుతాయి. మీరు ఇప్పుడు పెట్టే ఒక్కో అడుగు తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. కాబట్టి ఈ నేరం చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. ఈ నేరం చాలా వివేకంగా నిర్ణయాలు తీసుకోండి. గురు పెయర్చి. ఇది జ్యోతిష్యంలో చాలా పెద్ద సంఘటన. గురువు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం భూమిపై అనేక జీవితాలను మారుస్తుంది. సింహం రాశివారికి ఈ గురు పెయర్చి 1 సంవత్సరం పాటు అద్భుతమైన ఫలాలు ఇచ్చే శక్తి కలిగి ఉంది. గురువు మీ రాశికి అనుకూలంగా ఉన్నప్పుడు మీ తెలివి పెరుగుతుంది. మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మీకు సరైన సమయంలో సరైన వ్యక్తులు కలుస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహ అనుగ్రహం. ఈ నేరంలో మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీ లోపల ఒక కొత్త శక్తి మేల్కొంటున్నట్లు. మీ లోపల ఒక కొత్త ఆత్మవిశ్వాసం జాగృతమవుతున్నట్లు. ఈ అనుభూతి నిజమైనది. ఇది గ్రహాలు మీకు ఇస్తున్న సంకేతం. వినండి. ఈ సంకేతాన్ని వదులుకోవద్దు. తిని ఉపయోగించుకోండి. మరియు ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. అడుత్త 30 నాళ్లలో సింహం రాశివారికి ఏమి జరగబోతోంది? మీ జీవితంలో ఏ రంగంలో ఏమి మారబోతోంది? ఇది వినకుండా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో రాబోయే అత్యంత శక్తివంతమైన కాలం గురించి మీకు తెలిసి ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మీ అదృష్టం తలుపు తట్టినప్పుడు మీరు తెరవగలగాలి. సింహం రాశివారికి వృత్తి రంగంలో ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తోంది. కానీ ఈ తుఫాన్ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. ఈ తుఫాన్ మిమ్మల్ని పైకి తీసుకెళ్లడానికి వస్తోంది. మీరు చాలా కాలంగా ఒకే చోట ఆగిపోయారు కదా. ఒకే స్థానంలో నిలబడి నా కష్టం ఎవరికీ కనపడడం లేదు అని బాధపడ్డారు కదా. ఆ బాధ తీరే సమయం వచ్చింది. మీ పని చేసే చోట, మీ కార్యాలయంలో, మీ వ్యాపార స్థలంలో ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. ఆ తలుపు మీకు కోసమే వస్తోంది. మీరు సిద్ధంగా ఉండండి. చాలా కాలంగా మీరు ఎదురుచూసిన పదోన్నతి, చాలా కాలంగా మీరు కలలు కన్న గుర్తింపు ఇప్పుడు మీ దిశగా నడుచుకొస్తోంది. మీరు ఆపుకోవద్దు. వెనక్కి తగ్గకండి. ముందుకు వెళ్ళండి. గురువు ప్రభావంలో సింహం రాశివారికి వృత్తి రంగంలో జరిగే మొదటి అద్భుతం ఏమిటంటే మీ ప్రతిభ బయటకు కనపడుతుంది. ఇప్పటివరకు మీరు చేసిన పని ఎవరూ చూడలేదు అని అనిపించింది. కాని ఇప్పుడు చూస్తారు. మీపై అధికారులు మిమ్మల్ని గమనిస్తారు. మీ సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఒకప్పుడు మీతో పోటీ పడినవారు ఇప్పుడు మీ దగ్గర సలహా అడుగుతారు. ఇది గ్రహాల శక్తి. వ్యాపారం చేసే సింహం రాశివారికి ఈ కట్టం చాలా అనుకూలమైనది. మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఒక పెట్టుబడి పెట్టాలా వద్దా అని సందేహిస్తున్నారా? ఆ సందేహం తొలగించుకోండి. ఈ నేరం మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవే అవుతాయి.
గురువు అనుగ్రహం మీ వ్యాపారంలో కొత్త ఊపిరి పోస్తుంది. కొత్త భాగస్వాములు కలుస్తారు. కొత్త ఒప్పందాలు వస్తాయి. మీ వ్యాపారం కొత్త దిశలో వెళ్తుంది. ధనం విషయంలో మాట్లాడాలంటే సింహం రాశివారికి ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సత్యం చెప్పాలి. మీరు ఇప్పటివరకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిపడ్డారు కదా. డబ్బు సరిపోవడం లేదు అని, అప్పులు తీరడం లేదు అని ఆందోళన పడ్డారు కదా. వినండి, ఆ కాలం ముగుస్తోంది. గ్రహాల ప్రభావంలో ఇప్పుడు మీకు ధన ప్రవాహం మొదలవుతుంది. ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది. మీరు మరచిపోయిన పాత బాకీలు తిరిగొస్తాయి. మీకు రావలసిన డబ్బు మీ చేతికి చేరుతుంది. కాని ఒక హెచ్చరిక వినండి. ఈ ధనం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడండి. అనవసర ఖర్చులు చేయకండి. ఎవరైనా మీకు అపనమ్మకంగా కనిపించే పెట్టుబడులు చెప్తే వెంటనే నమ్మకండి. ఆలోచించండి. ఎందుకంటే ఈ నేరల్లో మీకు సహాయం చేస్తున్నట్లు నటించే కొందరు వాస్తవానికి మీకు నష్టం చేయడానికి వస్తారు. జాగ్రత్త. ప్రేమ విషయంలో సింహం ఆరికి ఈ కట్టం చాలా మధురమైనది. మీ హృదయంలో ఒక కొత్త భావన మొదలవుతోంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో వస్తారు. ఆ వ్యక్తి మీకు చాలా ముఖ్యమైన వ్యక్తి అవుతారు. మీరు ఇప్పటివరకు ప్రేమ అంటే బాధ అని అనుకున్నారా? ఇప్పుడు ప్రేమ అంటే ఆనందం అని తెలుస్తుంది. మీరు ఇప్పటివరకు విశ్వాసం పోగొట్టుకున్నారా? ఇప్పుడు తిరిగి విశ్వాసం వస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి మీ సంబంధం ఒక కొత్త దశకు వెళ్తుంది. మీరు మరియు మీ ప్రియమైన వ్యక్తి మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి. మీ సంబంధం మరింత బలంగా అవుతుంది. మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఈ నేరం మీ ప్రేమ జీవితానికి ఒక కొత్త వసంతం లాంటిది. వివాహం గురించి మాట్లాడాలంటే సింహం రాశివారికి చాలా కాలంగా వివాహం ఆగిపోయిందా? చాలా సంబంధాలు చూశారా? కాని ఏదో కారణంగా కుదరలేదా? ఆ అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. గురువు అనుగ్రహంలో వివాహయోగం బలంగా కనిపిస్తోంది. మీ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. మీ కుటుంబంలో ఆనందం నిండబోతోంది. ఈ విషయంలో మీరు నిరాశ పడకండి. మీ వివాహం జరుగుతుంది. మీకు తగిన జీవిత సహచరుడు వస్తారు. కుటుంబం విషయంలో ఈ కట్టం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దలతో మీకు చాలా కాలంగా ఏదో మనస్పర్ధ ఉందా? ఆ మనస్పర్ధ తొలగిపోతుంది. ఇంట్లో అందరూ ఒకే మాటతో ఉంటారు. కుటుంబంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీ గురించి సంతోషపడతారు. మీ పిల్లలు మీకు ఆనందం తెస్తారు. ఇంట్లో శాంతి నిండుతుంది. ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. అడుత్త 7 నాళ్లలో మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తాయి. వినండి. మొదటి కట్టం. అడుత్త 7 నాళ్లలో మీకు ఒక అనూహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది. లేదా ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. ఆ వ్యక్తి లేదా ఆ సందేశం మీ జీవితంలో ఒక పెద్ద తలుపు తెరుస్తుంది. ఇది వృత్తికి సంబంధించినదై ఉండవచ్చు. లేదా డబ్బుకు సంబంధించినదై ఉండవచ్చు. లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. కాని ఈ సంఘటన జరుగుతుంది. 100% నడక్కపోదు అనుకుంటున్నారా? జరుగుతుంది. నమ్మండి. రెండాం కట్టం. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక పాత సమస్య హఠాత్తుగా పరిష్కారమవుతుంది. చాలా కాలంగా మీరు ఒక సమస్యతో పోరాడుతున్నారు కదా. ఆ సమస్య మీరు ఊహించని విధంగా తీరిపోతుంది. ఆ రోజు మీరు నమ్మలేరు. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతారు. అది నిజమే. గ్రహాల శక్తి ఇలాగే పనిచేస్తుంది. మీరు పడిన కష్టాలకు ఒకే ఒక్క క్షణంలో పరిష్కారం వస్తుంది. మూడాం కట్టం. ఇది అన్నింటికంటే శక్తివంతమైనది. అడుత్త 7 నాళ్లలో మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కల, ఆ కల నిజమయ్యే దిశగా మొదటి అడుగు పడుతుంది. మీరు ఎన్నో రాత్రులు ఆ కల గురించి ఆలోచించారు.
ఎప్పుడు జరుగుతుంది అని ఎదురుచూశారు. ఇప్పుడు జరుగుతా ఉంది. ఆ కలవైపు ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో సింహం రాశివారికి ఈ కట్టల్లో శరీరానికి కొంచెం అలసట అనిపించవచ్చు. తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి ఇవి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ ఇవి తాత్కాలికమే. వీటిని నిర్లక్ష్యం చేయకండి. నీళ్లు బాగా తాగండి. సరైన ఆహారం తినండి. తగినంత నిద్రపోండి. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే రాబోయే అవకాశాలను అందుకోగలరు. చదువు చేసే సింహం రాశి విద్యార్థులకు ఈ కట్టం చాలా అనుకూలంగా ఉంది. మీకు చాలా కష్టంగా అనిపించే సబ్జెక్టులు ఇప్పుడు అర్థమవడం మొదలవుతాయి. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చదివింది గుర్తుంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న కళాశాలలో, మీరు కోరుకున్న చదువులో అవకాశం వస్తుంది. నిరాశ పడకండి. ప్రయత్నం ఆపకండి. విదేశీ అవకాశాల గురించి మాట్లాడాలంటే సింహం రాశివారికి ఈ నేరం విదేశాలలో అవకాశం వస్తుందా అని అనుకుంటున్నారా? వస్తుంది. మీరు ఇప్పటివరకు చాలాసార్లు ప్రయత్నించారు కదా. విదేశీ వీసా రాలేదు. విదేశీ ఉద్యోగం కుదరలేదు. ఈ కట్టల్లో ఆ అవకాశం తిరిగి వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. ఈ నేరం మీ దరఖాస్తు విజయవంతమవుతుంది. మీకు విదేశీ అవకాశం వస్తుంది. సింహం రాశివారికి ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పాలి. ఎందుకంటే గ్రహాల శక్తి కేవలం బయటి జీవితాన్ని మాత్రమే కాదు, మీ లోపలి జీవితాన్ని కూడా మారుస్తుంది. మీ ఆత్మను కూడా మేల్కొల్పుతుంది. ఈ కట్టల్లో మీకు దేవుని పట్ల భక్తి పెరుగుతుంది. మీరు మందిరానికి వెళ్ళాలని అనిపిస్తుంది. మీరు పూజ చేయాలని అనిపిస్తుంది. ఆ అనుభూతిని వదులుకోవద్దు. అది గ్రహాలు మీకు ఇస్తున్న సంకేతం. ఆ సంకేతాన్ని పాటించండి. కేతువు ప్రభావంలో సింహం రాశివారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది. మీకు హఠాత్తుగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. జీవితం అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో, ఈ సృష్టిలో మన పాత్ర ఏమిటో ఇవి మీ మనసులో స్పష్టమవుతాయి. మీకు కొన్ని కలలు వస్తాయి. ఆ కలలు కేవలం కలలు కాదు, అవి మీకు దారి చూపే సంకేతాలు. వాటిని గమనించండి. వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. సింహం రాశివారికి ఈ కట్టంలో కొన్ని దాచిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటి గురించి మీకు ముందే చెప్పడం నా బాధ్యత. మొదట వినండి. ఈ నేరంలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు పైకి స్నేహంగా కనిపిస్తారు. కాని లోపల వేరే ఉద్దేశం ఉంటుంది. మీకు నష్టం చేయాలని చూసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీ పరిణాలు ఎవరికీ ముందే చెప్పకండి. నిశ్శబ్దంగా పని చేయండి. ఫలితాలు బయటికి వచ్చాకే మాట్లాడండి. రెండవ దాచిన ప్రమాదం. ఈ నేరంలో మీకు అతి ఆత్మవిశ్వాసం రావచ్చు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, అన్నీ సాధించవచ్చు అని అనిపించవచ్చు. కాని అతి ఆత్మవిశ్వాసం ఎప్పుడూ మంచిది కాదు. వినమ్రంగా ఉండండి. గర్వం వద్దు. మీకు వచ్చే అవకాశాలను వినమ్రంగా స్వీకరించండి. అప్పుడే అవి నిలుస్తాయి. గర్వంతో స్వీకరిస్తే అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. మూడవ విషయం. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు మరియు నడుం నొప్పి. ఇవి ఈ కట్టల్లో కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. నిర్లక్ష్యం చేయకండి. సమయానికి వైద్యుడిని కలవండి. మీ శరీరాన్ని ప్రేమించండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుదాం. సింహం రాశివారు ఈ కట్టంలో ఈ పనులు చేయండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రతి ఆదివారం సూర్యాస్తమయం సమయంలో
ఒక దీపం వెలిగించండి. మీ ఇంట్లో తూర్పు దిశగా. ఆ దీపం ముందు కూర్చుని మీ మనసులో మీకు కావలసింది తలుచుకోండి. ఇది కేవలం ఒక అలవాటు కాదు. ఇది మీ లోపలి శక్తిని జాగృతపరిచే ఒక సాధన. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత సూర్యుని వైపు చూసి మనసులో కృతజ్ఞత చెప్పండి. నా జీవితంలో ఉన్న మంచి విషయాలకు ధన్యవాదాలు అని. ఈ కృతజ్ఞత మీ జీవితంలో మరింత మంచి విషయాలను ఆకర్షిస్తుంది. ఇది శాస్త్రం. ఇది సత్యం. బంగారు రంగు లేదా నారింజ రంగు దుస్తులు ఈ కట్టల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. సింహం రాశికి సూర్యుడు రాశ్యధిపతి. సూర్యుడికి ఇష్టమైన రంగులు ఇవే. ముఖ్యమైన సందర్భాలలో ఈ రంగు దుస్తులు ధరించండి. ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు, వ్యాపార సమావేశానికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఆదివారం రోజు సూర్యుడికి అరయం ఇవ్వండి. రాగలోటాలో నీళ్లు తీసుకుని సూర్యుని వైపు మొహం పెట్టి నీళ్లు పోయండి. ఈ చిన్న పని మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది. సూర్యుడు మీ రాశ్యధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం మీకు చాలా అవసరం. ఆయనను ప్రతి ఆదివారం ఆరాధించండి. గుడికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా సూర్యనారాయణుని మందిరానికి వెళ్ళండి. అక్కడ నమస్కరించి మీ మనసులో మీ కోరికలు చెప్పండి. దేవుడు వింటాడు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మన ప్రార్థనలు మరింత శీఘ్రంగా నెరవేరతాయి. ఈ కాలం అలాంటి అనుకూలమైన కాలం. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ పరిష్కారాలు చేయడం మీకు తప్పనిసరి కాదు. కాని చేస్తే మేలు. ఎందుకంటే ఇవి మీ మనస్కు శాంతి ఇస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెంచుతాయి. మీ లోపలి శక్తిని జాగృతపరుస్తాయి. మరియు గ్రహాల అనుగ్రహం మీపై మరింత బలంగా పడేలా చేస్తాయి. ఇప్పుడు ముగింపుకు వస్తున్నాను. కాని ముగించే ముందు మీకు ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పాలి. సింహం రాశివారు, మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీరు ఎంచుకున్న రాశి కాదు. మీరు పుట్టిన రాశి సింహం. అంటే విధి మీకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చింది. ఆ పాత్రను మీరు నిభాయించాలి. ధైర్యంగా, తేజస్సుతో, గర్వంగా. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నిలబడ్డారు. మీరు పడిపోలేదు. మీరు ఓడిపోలేదు. ఇది సింహం రాశి యొక్క గొప్పతనం. సింహం ఎప్పుడూ వెనక్కి తగ్గదు. సింహం ఎప్పుడూ తల వంచదు. మీరు అలాంటివారు. మీరు సింహం. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆకాశం మీకు దారి చూపిస్తోంది. విధి మీకు ఒక కొత్త అధ్యాయం రాస్తోంది. ఆ అధ్యాయంలో విజయం ఉంది. ఆనందం ఉంది. ప్రేమ ఉంది. ఆరోగ్యం ఉంది. సంపద ఉంది. మీకు కావలసిన అన్నీ ఉన్నాయి. ఆ అధ్యాయాన్ని మీరు జీవించాలి. ధైర్యంగా, నమ్మకంగా, ప్రేమతో. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, ఆకాశంలో ఉన్న గ్రహాలు మీతో ఉన్నాయి. మీ పూర్వుల ఆశీర్వాదాలు మీతో ఉన్నాయి. మీ రాశ్యధిపతి సూర్యుడు మీతో ఉన్నాడు. మీరు ఒంటరి కాదు. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. అడుత్త 30 నాళ్లలో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఆ మలుపు తర్వాత మీ జీవితం పూర్తిగా వేరేలా ఉంటుంది. మంచి వేరే, ఆనందంగా వేరే, విజయంగా వేరే. ఈ మలుపుకు సిద్ధంగా ఉండండి. ఆ మలుపును ప్రేమతో స్వీకరించండి. మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీ జీవితం పుష్పించాలని, మీ కుటుంబం సుఖంగా ఉండాలని, మీ కష్టాలు తొలగిపోవాలని, మీ కలలు నిజమవ్వాలని, మీ ఇంట్లో సదా ఆనందం నిండాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, మీ ధనం పెరగాలని, మీ జీవితంలో ప్రేమ నిండాలని నా మనసారా కోరుకుంటున్నాను. సింహం రాశివారికి ఒక మాట చివరగా. మీరు సింహం. మీరు రాజు. రాజులకు తగిన జీవితం మీకు వస్తుంది. నమ్మండి.
ముందుకు నడవండి. ఆగకండి. వెనక్కి తిరిగి చూడకండి. మీ గమ్యం మీకు తెలుసు. ఆ గమ్యం వైపు ధైర్యంగా నడవండి. మరియు ఒక విషయం. మీకు ఇంకా చాలా రహస్యాలు చెప్పాలి. అడుత్త వీడియోలో మీకు మరింత శక్తివంతమైన అంచనాలు చెప్తాను. మీ జీవితంలో రాబోయే మరో పెద్ద మార్పు గురించి. అది వినకుండా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆ విషయం మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అది మీ జీవితాన్ని మళ్ళీ ఒకసారి శాశ్వతంగా మారుస్తుంది. ఆ వీడియో వచ్చే వరకు ధైర్యంగా ఉండండి. నమ్మకంగా ఉండండి. దేవుని నమ్మండి. గ్రహాలను నమ్మండి. మీరు గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు. జై సింహం రాశి. జై జ్యోతిష్యం. జై దేవుడు.